నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కల్పన హెడ్లైన్స్ బొమ్మకు బాలయ్య పుట్టినరోజు వేడుకలు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అనంతపురంలో వడ్డే ఓబన్న 215వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు 2 కోట్లతో క్రీడల కోసం మినీ స్టేడియం నిర్మల్ ప్రైవేటు పాఠశాలలో తరగతుల నిర్వహణ ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఇవ్వని యాజమాన్యం ఇక డీటెయిల్స్ లోకి వెళితే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు బొమ్మకు బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, 10వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. బాలయ్య నుంచి మన అన్న ధర్మనాయక్ గారికి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వారికి కూడా మన టీం తరఫు నుంచి ధన్యవాదాలు. ధర్మనాయక్ అన్నగారికి, మన బాలన్న గారికి సంజయ్ అన్న గారు సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలండి. మన ప్రియతమ నాయకుడు బొమ్మకు బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. వారి పుట్టినరోజుకు వచ్చినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా మా చిన్నమ్మ కార్పొరేటర్ సుబ్రహ్మ గారికి, అదేవిధంగా మహేశ్వరి కార్పొరేటర్ గారికి ఎప్పటికప్పుడు కల్పిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని చెప్పి మరి ముందుకు ఉన్నటువంటి పెద్ద మనిషి, 3 సార్లు పంచాయతీ వార్డు మెంబర్గా, మొన్న కార్పొరేటర్గా మరి మా చిన్నమ్మను కూడా గెలిపించుకొని తద్వారా సుమారు 3 కార్పొరేటర్లను మరి ప్రాంతం నుంచి గెలిపించినటువంటి ఘనత బాలయ్య దక్కుతుంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పాటుపడతారు. మరి ఇలాంటి మంచి మనిషి ఇలాంటి జన్మదినాలు 100కు పైన జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మరి నిరంతరం మంచి ఆదర్శ దంపతులుగా బాలయ్య గారు, సుబ్రహ్మ చిన్నమ్మ గారు, కాకా చిన్నమ్మ గారు ఆదర్శ దంపతులుగా నిండు రోజులు అష్టైశ్వర్యాలు పిల్ల పాపంతో వెలుగుతూ నిత్యం ప్రజల మధ్య నుండి మరి ప్రజలకు సేవ చేయాల్సింది. ఏ విధంగా జరుపుకున్న ప్రజల తరఫున కూడా మరి బాలయ్య గారు మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో వడ్డే ఓబన్న 215వ జయంతిని పార్టీలకు అతీతంగా నిర్వహించారు. కులస్తులందరూ కలిసి పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. పుట్టపర్తి రోడ్డులో నృత్య విన్యాసాలు చేసి కేక్ కట్ చేశారు. వడ్డేర్లు రాజకీయంగా ఎదగాలంటే వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని గోగుల చక్రపాణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కుల పెద్దలు, యువత పాల్గొన్నారు.
ధీరశాలి వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరపురాని ఒక అధ్యాయాన్ని మనం సృష్టించుకున్నాం. మనమంతా ఒడ్డెర్లంతా ఒకే తాటిపై ఉన్నామని, రాజకీయంగా ఎదుగుదల చెందాలని, వివిధ పార్టీలలో ఉంటారు, వాళ్ళకి మనకి ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ శ్రీ ఒడ్డే ఓబన్న 215వ జయంతి సందర్భంగా కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒడ్డెర ఓబన్న జయంతిని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వమే లాంఛనంగా ఒడ్డెర జయంతిని జరపాలని, ఒడ్డెర్లకు రాజకీయ చైతన్యం కల్పించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా కులబాంధవులంతా ఏకతాటిపై కలిసి కొత్త చెరువులో సంక్రాంతి పండుగ వాతావరణం సృష్టించినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాగే జరగబో మున్ముందు కార్యక్రమాల్లో కూడా జాతి కోసం, జాతి ఐక్యత కోసం ఒడ్డెర ఆశయ సాధన కమిటీ ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు సాధన కమిటీ నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొత్త చెరువు మండలంలోని ఒడ్డెర కులస్తులు ప్రజలు అందరూ కూడా శ్రీ ఒడ్డే ఓబన్న గారు 215వ జయంతికి హాజరై ఈ యొక్క కార్యక్రమాల్లో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఒడ్డెర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై ఒడ్డెర! ఒడ్డెర ఓబన్న జయంతికి వచ్చేసిన మన కుల బాంధవులందరికీ, మండలం ఒడ్డెర నాయకులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన స్వతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న 215వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నందుకు మన కుల బాంధవులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. క్రీడలు మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి మరింత ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడతాయి. నిర్మల్ జిల్లా బైంసా రహదారిలో కమలాపూర్ గుట్ట సమీపంలో చాలా కాలం క్రితం 2.5 కోట్లతో మినీ స్టేడియం నిర్మించారు. 2014లో పనుల కొరకు నిధులు మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తయినా ఆటలు ఆడడానికి మాత్రం ఇప్పటికీ క్రీడా మైదానాన్ని ప్రారంభించలేదు. స్టేడియం ఆడడానికా చూడడానికా అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. స్టేడియంని త్వరగా ప్రారంభించాలని క్రీడాకారులు కోరుతున్నారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు బైంసాపట్నంకు చెందినటువంటి కొన్ని క్రీడా మైదానము కూలిపోయే స్టేజ్కి వస్తున్నా కానీ దాన్ని ప్రారంభానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా గమనించినట్లయితే బైంసాపట్నంలో నాటి ముదోల్ కాన్స్టిట్యున్సీ అందరికీ కలిపేసి యువతకు శారీరక దారుణ్యం కావాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆటలలో పాటలలో ముందుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రానికి 2,65,00,000 రూపాయలతోటి ఆ డబ్బులు వెచ్చించి క్రీడా అంటే ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం నిర్మించారు. మా బైంసా మైండ్ మరియు ముదోల్ ప్రాంతానికి దరిద్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఇలా క్రీడా మైదానం గట్టిరు కూడా దానికి ప్రారంభం చేయనటువంటి పరిస్థితి ఇలా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు చెప్పిన చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు ఆ స్టేడియము ఆటగాళ్లకు కావాలా కానీ అక్కడ చాలామంది తాగుతున్నారు, దిగాన్ చేస్తున్నారు, ఇంకేమో చేస్తున్నారు. అలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి క్రీడా మైదానాన్ని ఓపెన్ చేసి ప్రారంభించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. అటు సైడ్ పోతూ ఉంటే అసలు ఈ క్రీడా మైదానం అంటే ఈ స్టేడియం అసలు ఆడుకోవడానికి గట్టిరా లేకపోతే చూడడానికి గట్టిరా అని చెప్పేసి ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమైతలేదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ముదోల్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు విఠల్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి మరి ఆ ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మించారు. ఆ నిర్మించినా కానీ దాని కాల పరిమితి అయిపోతున్నా కానీ దానికి ఎందుకు ప్రారంభించడం లేదు? అది వేస్ట్ అయిపోతున్నది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆడుకోవడానికి ఆట స్థలం లేక చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా యువత బాధపడుతున్నారు. ఎక్కడో బైంసాపట్నంలోని చిన్న చిన్న ఫ్లాటింగ్ ఏరియాలలో
ఫ్యాక్టరీస్లలో క్రికెట్ అదంతా గేమ్స్ ఆడుతున్నారు, కానీ అక్కడ అవకాశం ఉండి కూడా వాడుకుంటలేరు. దానికి ప్రధాన కారణం దాన్ని ప్రారంభించకపోవడమే. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి స్టేడియాన్ని ప్రారంభించాలా. ఇప్పటికే ఆ స్టేడియం యొక్క నిర్మాణ పనులు అప్పుడే ఒక 3-4 సంవత్సరాల క్రితమే పూర్తయినాయి. 5 సంవత్సరాల కాల పరిమితి కూడా దానికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కూడా అంటాడు నాకైతే ఏం సంబంధం లేదని చెప్పేసి. అది ప్రారంభం కాకంటే ముందే శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తున్నది. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2,65,00,000 రూపాయలు ఏదైతే కేటాయించిందో ఆ డబ్బులు మొత్తం బైన్సా డ్యాంలో కలిసిపోయినాయని చెప్పేసి నేను సర్వంగా మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో బూక్యారాం కుమార్ అనే వ్యక్తి తన పాప బాబులను వ్యవసాయ బావిలో పడేశాడు. దీంతో 2 చిన్నారులు మృతి చెందారు. తండ్రి పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నారాయణ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను యాజమాన్యం సెలవులు ఇవ్వకుండా తరగతులను కొనసాగిస్తోంది. విద్యాశాఖ ఈ నెల 8 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోని తరగతులు నిర్వహిస్తున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్న విద్యాశాఖ అధికారులు వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా మీ అందరికి ఈరోజు కాలేజ్ స్కూల్ పెట్టడం? ఎవరికి భయపడదు, ఎందుకంటే మనకు హాలిడే ఇచ్చేది గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు. కంపల్సరీ స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. ఇంట్రెస్ట్ ఉందా మీకు ఎవరికైనా? మీకు ఇంట్రెస్ట్ ఉందా ఉండడం? మీకు అందరికి అంటే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా. మాకేం చెప్పి తెలుసా? పొన్రి 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 అంతా ఫ్లవర్ అందులో పెట్టిండ్రు లాస్ట్ రూమ్ లో. పొన్రి జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని మండల అధ్యక్షులు చిలివేరు సంపత్, టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాసరావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన చేస్తోందని, ప్రతిపక్షాలపై కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మ సంతోష్ రెడ్డి, ఎస్టీ సెల్ నాయకుడు మూడావత్ సంపత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏడెల్లి శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి టీపీసీసీ మెంబర్గా కోట్ల శ్రీనివాసరావు గారు అన్నగారు ఈరోజు తరిగొప్పుల మండల సభ్యత్వ కార్యక్రమానికి ఇచ్చేసినారు. ఈ సభ్యత్వ కార్యక్రమానికి జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు టీపీసీ అధ్యక్షులు సంతోష్ అన్న గారు మరియు గ్రామశాఖ అధ్యక్షులు, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క సభ్యత్వాన్ని విజయవంతంగా నివసించగా కోరుతున్నాను. అన్నగారు ఈ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాలు, మన రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, ఎన్నో దఫాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి
మరి జనగామ నియోజక అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి మాజీ పిసిసి తెలంగాణ రాష్ట్రం తొలి పిసిసి అధ్యక్షుడు పొన్నార్ లక్ష్మయ్య గారి సూచన మేరకు ఈరోజు తరికుప్పల మండలంలోని అన్ని గ్రామాల్లో సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి, ప్రతి గడపలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 7 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్న సెంటిమెంట్ను గౌరవించి, ఇక్కడ ఉద్యోగాలను గౌరవించి, ఇక్కడ ఉన్న విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తలేవని, మన నీళ్లు ఆంధ్ర పాలకులు తీసుకుపోతున్నారని, మన నిధులు పక్క రాష్ట్రానికి పోతున్నాయని చెప్పేసి ఆ రోజు ఇక్కడ బలిదానం 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను ఆమె చూసి ఆ రోజు మరి సూర్యుని సైతము బంధించి మనకు తెలంగాణ సహకారం ఇచ్చింది. వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందంటే కేసీఆర్ కుటుంబం పాలైంది. 1,90,000 ఉద్యోగాలు ఇలా రాష్ట్రంలో ఖాళీగా ఉంటే ఇంతవరకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా ఈరోజు భద్రత కరువైపోయింది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో దేశ ఎన్కౌంటర్ తర్వాత మొదలుకుంటే చైత్ర అత్యాచారం వరకు మరి ఈ రాష్ట్రంలో దాదాపు 36 మంది అమ్మాయిలు ఇలా హత్య గావించి ఆత్మహత్యలు చేసుకోబడ్డది, వాళ్ళని అత్యాచారం కాబట్టి. మరి బంగారు తెలంగాణను చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి అత్యాచారాలు ఆత్మహత్యలు తెలంగాణ తీర్చిదిద్దిండు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఉప ఎన్నికల్లో ఒక కల్లిబొల్లి కబుర్లు చెప్తూ ఆ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి ఇలా సిద్ధమయ్యారు. మీరందరూ చూస్తున్నారు, జనగామ నియోజకవర్గాల్లో సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు చనిపోయిన వ్యక్తుల ఖాతాలో డబ్బులు మాయమైన సంఘటన వరంగల్ జిల్లా చెన్నూరులోని గ్రామీణ వికాస్ బ్యాంకులో చోటు చేసుకుంది. ఎప్పుడో చనిపోయిన కుటుంబ సభ్యుల పింఛన్లు ఇప్పటికీ రావడం, వచ్చిన పెన్షన్లు మాయం కావడంతో కుటుంబ సభ్యులు అవాక్కైపోయారు. చనిపోయిన వారి ఖాతాలో డబ్బులు జమ కావడం వ్యవస్థలో లోపమా లేక అధికారుల లోపమా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. నమస్తే సార్, మాది పెద్ద కోరుకోండి విలేజ్ వచ్చేసి. నా పేరు వేము స్వప్న. సమస్య వచ్చేసి బ్యాంక్లోని సిఎస్పి సార్. నేను అంతకుముందు స్టేట్ బ్యాంక్ సిఎస్పిగా చేశాను. నెక్స్ట్ అక్కడి నుంచి నేను డ్రాప్ అయిపోయాను ఇలా సమస్య వల్ల. నెక్స్ట్ పింఛన్ ఇవ్వడానికి ఒక 2 మంత్స్ బ్యాక్ నేను ఊర్లో లేను సార్. తర్వాత వచ్చేసి నేను పింఛన్ ఇవ్వడానికి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాను అనమాట. వెళ్తే మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెప్పి బ్యాంకు మేనేజర్ గారు అంటారు కదా, మినిమం బ్యాలెన్స్ 500 కానీ 1000 కానీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఉండాలంటారు. సో నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మినిమం బ్యాలెన్స్ 500 ఉండట్లేదు, 0 చూపిస్తుంది. ఈ సమస్య ఏంటి అని చెప్పేసి కస్టమర్ని తీసుకొని బ్యాంక్ వస్తే, నువ్వు బ్యాంక్ మనిషి కాదు కదా, నీకేం రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి, బయటికి నడువు అన్నారు. సో నేను పక్కకు నడిచి కస్టమర్ని పంపిస్తే వాళ్ళని కూడా బయటికి నడువు అనేసి అన్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు అనేసి నాకు అంతకుముందు 6 మంత్ బ్యాక్నే ఈ ఆలోచన వచ్చేది. ఎందుకంటే బ్యాంక్లో ఏదైనా డబ్బులు పోతే మనం అడగడానికి వస్తే మనల్ని కించపరిచి చూస్తున్నారు. ఎందుకు అని చెప్పేసి చనిపోయిన వ్యక్తులు 2-3 నన్ను అడిగారన్నమాట. డబ్బులు చనిపోయిన పైకి పోతున్నాయా లేదని థాట్ నాకు వచ్చింది. అక్కడ నుంచి నేను చర్చ చేశాను అనమాట. ఒక మనిషిని తీసుకొని అక్కడ కల్లూరు వెళ్ళి గ్రామీణ బ్యాంక్ వెళ్ళి చూశాను అనమాట. చూస్తే వాళ్ళు డ్రా అయినట్టు నాకు కనిపించింది సార్. అకౌంట్ కాదు, ఆధార్ కార్డు తీసుకెళ్ళి చూపించాను. జస్ట్ 1 నెల చూపించాను, 3 నెలలు తన బిడ్డను పంపించాను. పంపిస్తే ఏమైందంటే డబ్బులు డ్రా అవుతున్నాయని మా అమ్మాయి చెప్పారు, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి అన్నది. అక్కడి నుంచి నేను ఎందుకు దీన్ని పోగొట్టాలి, నేను ఒక రాయేసి చూద్దాం ఏం జరుగుతుందో అనేసి దీన్ని అకౌంట్ తీసుకొచ్చి మేనేజర్ గారికి కాకుండా క్యాష్ కౌంటర్ గారికి ఇచ్చాను. ఒక 4 బుక్కుల మధ్యలో ఏం బుక్ పెట్టి ఈయన చనిపోయిన బుక్ ఉంది కదా, నిజమా కాదా ఇది ఎంతవరకు నిజమని బుక్ తీసుకెళ్ళి పెట్టాను అనమాట. పెడితే ఏముంది, 2016 పింఛన్ వస్తుంది. ఈ 2016 గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా వెళ్ళాల్సి 2000 డ్రా అవుతుంది, ఫేడ్ అని వస్తుంది. ఈ ఫేడ్ అనేది అమ్మమ్మ డబ్బులు తీసుకున్నాం అని 4-5 సార్లు అడిగాను. ప్రమాణ పూర్తిగా నేను ఏ డబ్బులు తీసుకోలేదమ్మా, ఎవరు ఇంటికి రాలేదన్నది. సో నీ డబ్బులు ఎలా పోయినాయి అని సందేహం ఆమెకు వచ్చింది. నేను ఇది ఎక్కడ దాకైనా తీసుకెళ్తామమ్మా, నువ్వు నాకు తోడుండు, డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఊరు మొత్తం ఇదే పరిస్థితి అవుతుండే కదా అని చెప్పి నేను ముందుకు తీసుకొచ్చాను. సెక్రటరీని అడిగాను, సర్పంచ్ని అడిగాను, మేమేం చేసామని వాళ్ళు చెప్పారు. నాకెందుకో చిన్నగా ఈ ఆలోచన వచ్చిందనమాట. బ్యాంక్కి వెళ్ళి వీళ్ళ మొహం పెడితే డైరెక్ట్గా ఏం సంభాషిస్తారు అని వస్తే
ఓచర్ మీద దొంగ సంతకం ఉంది, సంతకం ఏంటి సార్ అని అడిగితే నువ్వు బయటికి నడు, మేము చూసుకుంటాం, మేము ట్యాబ్ తీస్తామని మాట్లాడుతున్నారు. నీకేం రైట్స్ అని మాట్లాడుతున్నారు. నాకు రైట్స్ లేకపోవడానికి నేను బాధ్యత రహిత పౌరురాలని, అందుకే నేను అడుగుతున్నాను. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, కానీ ముసలాళ్ళకి ఇలాంటి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను సార్. ఇది ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే థాట్ కూడా నాకు వస్తున్నాయి. ప్రతి బ్యాంక్ కూడా చర్చించండి. మెయిన్ ఈ బ్యాంకులో మా ఊర్లో ఎంతమంది రైతులు చనిపోయారో అవన్నీ. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. రైతుని రాజును చేసిన ఘనత దేశంలో ఒక కేసీఆర్కే దక్కుతుందని ఆయన తెలిపారు. తర్వాత సీఎం చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా విలేకరులు, మిత్రులారా, సోదరులారా, తెలంగాణ ఆవిర్భావం కాకముందు ఈ తెలంగాణలో సామాన్యుల బతుకు, రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనందరికి తెలియని విషయం కాదు. గత 7 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన వ్యవసాయం ఏ రకంగా ఉంది, రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ 7 సంవత్సరాలు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వపరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగానికి ఎంత పెద్దపీట వేసింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం ఒకసారి పోల్చి చూస్తే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ లో స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించారు. జూబ్లీ హిల్స్ శాసనసభ సభ్యులు మాగంటి గోపీనాథ్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వడ్డెన సంఘం నాయకులు, స్థానిక కార్పొరేటర్, ఐక్యవేదిక అధ్యక్షుడు పాల్గొన్నారు. అప్పుడు రెడీ हाथ लगाते थे, हाथ फुल का टैंक
దళిత సేన వేయాలి. యాక్చువల్గా మరి సార్ గారి సహకారంతో వారు ఇచ్చిన గౌరవం నాకు అది. మేము ఈరోజు స్వతంత్ర పోరాట యోధుడు ఒడ్డెర ఓబన్న మరి భారతదేశం గురించి చాలా పోరాటం జరిగింది. ఇప్పుడు వరకు సారు చెప్పిండు, అది నిజము. కాబట్టిగా మా ఒడ్డెర జాతులు అంటేనే సెంచారా జాతులు అని ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు ఎన్క్వైరీ చేయండి. ఈ ఊర్లో పని ఉంటే ఊర్లో పని చేయటం, చెరువులు బావిలు కట్టడం, మళ్ళీ ఊర్లో పని ఉంటుకుపోవటం. అక్కడ స్థానికంగా ఏ ఊర్లో కానీ ఎక్కడ గుర్తింపు లేకపోయింది. ఇట్లా చేసుకుంటూ బావులు తవ్వినాము, చెరువులు కట్టినాము, గుళ్ళు కట్టినాము, కోటలు కట్టినాము. మాకు మాత్రం చరిత్ర లేదు. మరి మా దళిత సేనకి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నారు. నాతో నేను అంబేద్కర్ యువజన సంఘం 1976లో ప్రారంభించినప్పుడు నాతో కుటుంబంగా ఉన్నాడు. ఎర్రగడ్డ ప్రాంతంలో అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించడమే కాకుండా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతులు ఈ ప్రాంతంలో పెట్టడానికి కారణం మన తప్పుగా మాట్లాడాను. ఓబన్న మీద మాట్లాడాలంటే ఎవరు రాశారు? అది ఇప్పుడే గుర్తింపు లేదు ఈ కులాలు. ఆ రోజుల్లో గుర్తింపు ఎక్కడున్నది? సో ఒక రీసెర్చ్ చేసిన స్టూడెంట్ వెంకటేశ్వర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఎవరి మీద? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద చేశాడు. చేస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొమ్మకు బాలయ్య పుట్టినరోజు వేడుకలు, ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు. అనంతపురంలో ఒడ్డే ఓబన్న 215వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు, 2 కోట్లతో క్రీడల కోసం మినీ స్టేడియం. నిర్మల్ ప్రైవేటు పాఠశాలలో తరగతుల నిర్వహణ, ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఇవ్వని యాజమాన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.